మరి కొద్ది క్షణాల్లో శ్రీ స్వామి వారు ఉత్తర రాజగోపురం ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులు స్థానికులు స్వామి వారు దర్శించి ధరించవలసింది. దివ్యమైన సన్నిధానంలో మహావైభవపేతంగా వైకుంఠ ఏకాదశి మహామహోత్సవాలు నిర్వహింపబడ్డాయి. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భగవద్వైభవము, భాగవత వైభవము, ఆచార్య వైభవంతో పాటు భక్తజన వైభవం కూడా చాలా పెరిగింది. అలంకరణలో స్వామివారు వైకుంఠవాసుడిగా శంఖచక్రధారి అయి గరుడవాహనావాహకంగా భక్తులకి ఉత్తర ద్వారం నుంచి దర్శనాన్ని అనుగ్రహించినారు. సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి ఈ వైకుంఠ ఏకాదశికి దర్శనానికి రాష్ట్రాల నుండి రాష్ట్రేతరాల నుండి కూడా భక్తజనులు విచ్చేసినారు. వారందరికీ మా స్వామివారి యొక్క ఆశీర్వచనాలు. ఈరోజు నుంచి 6 రోజుల పాటు ఆళ్వార్ దివ్య ప్రబంధ అధ్యయన మహోత్సవాలు ఆస్థానం ద్వారా నిర్వహింపబడుతూ ఉంటాయి. తమిళ పాసురాలు 4000 పాసురాలను అధ్యయనం చేసినటువంటి మహాపండితులను ఆహ్వానించడం జరిగింది. వారందరూ కూడా వేద సారమైనటువంటి ఆ ప్రబంధ పఠనాలు చేస్తుంటారు. బ్రహ్మీముహూర్త కాలం నుండి పూర్వరాత్రి వరకు కూడా సుమారుగా 14 గంటలు 15 గంటల వరకు అవిచ్ఛిన్నంగా ఈ ఉత్సవం ఈ దేవాలయంలో జరగడం మరెక్కడా లేదని చెప్పడంలో సందేహమే లేదు. అంత వైభవంగా జరుగుతాయి. ఈ జీవాత్మలన్నీ కూడా పరమాత్మను చేరుకునేటువంటి ఉత్సవమే, తెలియజేసే ఉత్సవమే అధ్యయన మహోత్సవం. నమ్మాళ్వారు రచించినటువంటి పాసురాలు ఈ సందర్భంగా పఠించుతారు. అలంకార వైభవం జరుగుతుంది. భక్తులందరూ కూడా సేవించండి, తరించండి. స్వస్తి.